హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం గం గణాధిపతియే నమః. ఫ్రెండ్స్, రేపే సంకష్టహర చతుర్థి అండి. ఈ సంకష్టహర చతుర్థి రోజు మనము పూజ సమయం అలాగే తిథి చతుర్థి తిథి వస్తుంది కదా ఫ్రెండ్స్. చతుర్థి తిథి ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే చంద్రోదయ సమయం చాలా ముఖ్యమండి. ఈ సంకష్టహర చతుర్థి పూజకు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు కాబట్టి చంద్రోదయానికి స్వామిని చంద్రుడిని చూసి ఉపవాసం విరమిస్తారు కాబట్టి చంద్రోదయ సమయము, అలాగే ఈ నెల నామం పీఠం పేరండి. అలాగే స్వామిని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామంతో పూజిస్తూ ఉంటాము. ఆ నామం పేరు అన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకేమి డబ్బులు అలా ఖర్చు అవ్వదు ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోలు మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి, నోటిఫికేషన్కి వస్తాయండి. అందుకనే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ వినాయక చవితి అందరూ చక్కగా చేసుకొని ఉంటారు కదా. ఈ భాద్రపద మాసంలో స్వామి పుట్టినరోజు కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి కూడా చాలా విశేషమైందండి. ఆ వినాయక చవితి ఎవరన్నా వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈరోజు చేసుకోవచ్చండి. సంకష్టహర చతుర్థి రోజు కూడా వినాయక చవితి పూజ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎవరైనా కొత్తగా ఈ చతుర్థిని వ్రతాన్ని స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళు ఈరోజు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ముడుపు కట్టుకోవచ్చండి. మీకు ఎటువంటి అడ్డంకులు మనకి మామూలుగా పౌర్ణమి రోజు నుండి నాలుగవ రోజే చతుర్థి తిథి వస్తుంది. అందువల్ల ఈ శుభదినాన భక్తులు జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించడానికి మరియు ప్రతి కఠినమైన పరిస్థితుల్లో విజయం సాధించడానికి సహాయం చేయడానికి గణేశుడిని పూజిస్తూ ఉంటారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా కాపాడు తండ్రి, మేము పలానా పని సంకల్పించుకున్నాము, అందులో ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరు రక్షించండి అని చెప్పి చాలా చక్కగా ఈ పూజను 24 నెలలు, కొంతమంది 12 నెలలు ఇలా చేసుకుంటూ ఉంటారండి. చక్కగా ముడుపు కట్టుకొని ప్రతి నెల కూడా సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుంది అని తిథి సమయాలు నేను చెప్తూ ఉంటాను. మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము ఈ సంకష్టహర చతుర్థి తిథి ఎప్పుడు మొదలవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. సెప్టెంబరు 10వ తారీఖు మధ్యాహ్నం 3:38 మనకి తిథి మొదలయ్యి చతుర్థి తిథి మొదలై సెప్టెంబరు 11వ తారీఖు మధ్యాహ్నం 12:46 ఈ చతుర్థి తిథి ముగుస్తుంది. మనకి ఇక సంకష్ట చతుర్థికి సమయం రాత్రి చంద్రోదయ సమయం ఇంపార్టెంట్ కాబట్టి సంకష్టహర చతుర్థిని సెప్టెంబర్ 10వ తారీఖు చేసుకోవాలండి. ఇక మనకి ఎంతో ఇంపార్టెంట్ అయినది స్వామిని ఏ నామంతో పూజించాలి అనేది తెలుసుకుందాము. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరు వస్తుంది. ఈ భాద్రపద మాసంలో అయితే విఘ్నరాజ, ఓం విఘ్నరాజ మహాగణపతి, ఓం విఘ్నరాజ మహాగణపతినే నమః, ఓం విఘ్నరాజ మహాగణపతియే నమః అని 108 సార్లు స్వామిని అక్షతలతో పూజించండి. ఇక ఇది మాకు రావట్లేదు అని కొంతమందికి విఘ్నరాజ మహాగణపతి అనేది చాలా మంచి నామం అండి. ఇది గుర్తుపెట్టుకొని పూజ చేయండి. రాకపోతే ఓం గం గణాధిపతియే నమః, ఓం గణేశాయ నమః అనుకుంటూ 108 సార్లు పూజించిన తర్వాత ఇక ఈ విఘ్నేశ్వరుడికి పీఠం అనేది వేస్తూ ఉంటాము. విఘ్నేశ్వర పీఠం అండి. వినాయకుడికి ఈ భాద్రపద మాసంలో పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం. కాబట్టి స్వామిని పీఠం తలుచుకొని విఘ్నరాజ మహాగణపతినే నమః అనుకుంటూ 108 సార్లు చక్కగా పూజ చేసుకొని చంద్రోదయ సమయం వరకు ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడికి కూడా మీరు బియ్యము, బెల్లము, పాయసం నెక్స్ట్ డే చేసి పెట్టచ్చు, లేదా ఆ రోజే పాయసం చేసి బియ్యము బెల్లంతో అందులోనూ మనకి చంద్రగ్రహణం వచ్చిన తర్వాత ఈ పూజ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ రాహుకేతు పూజలు లేకపోయినా కూడా చంద్రుడి మనస్కారకుడు కాబట్టి చంద్రుడికి చక్కగా బెల్లము బియ్యంతో పాయసం చేసి ఆయనకి నైవేద్యం చేసి నీళ్ళల్లో పసుపు కుంకుమ చందనం వేసి అది మిక్స్ చేసి స్వామికి చూపించిన తర్వాత ఈ నైవేద్యాన్ని పెట్టి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత మీరు ఉపవాసం విరమించుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.